ఇప్పుడు వరిలో ఉల్లికోడు అనేసి ఒకటి తెగులు ఉందన్నమాట. అదేవిధంగా తెల్ల తెగులు ఉన్నాయి కదా, దానికి సంబంధించింది. కానీ కాండం నుంచే పురుగు ఉన్నాయి కదా, వాటికి సంబంధించిన గుడ్లన్నీ కూడా చూడండి అంచుల్లో తెల్లగా ఇట్లా ఉంటుందన్నమాట. ఇవి మీరు నారు నుంచి మొత్తం ప్రధాన పొలంలోకి మార్చే ముందే ఈ పైన కానీ అంచులు కానీ కనుక కట్ చేసేసి యూనిఫామ్గా అనమాట ఇట్లే విధంగా ఒకే వరుసలో వచ్చేటట్టుగా కట్ చేస్తే మీకు చేతిలో చూడండి దానికి సంబంధించిన గుడ్లంతా కూడా ఏంటంటే అట్లా మనం తీసేసినట్టు అనమాట. కనీసం 30-35 రోజుల దాకా కాండం దుల్చే పురుగు సంబంధించిన ఇబ్బంది అనేది ఉండదు. దీనివల్ల మీకు ఎంతో మందులకు పురుగు మందులకు అయ్యే ఖర్చు అంతా కూడా తగ్గుతుంది. ఇది మీరు దీనికి ఎక్స్ట్రాగా మీరు శ్రమ పడేదే ఉండదు. చూడండి ఏ రకంగా ఉన్నాయి అన్నీ కూడా. సో కాబట్టి ఈ పని ఎప్పుడైతే వాళ్ళు అంతా కూడా నారులో ఎన్ని కట్టలు కట్టిన తర్వాత మీరు వాళ్ళకి అందించేటప్పుడు పైన మాత్రం జస్ట్ ఒక పిడికిడి తీయండి. చూడండి ఎక్కడైనా చూడండి మీరు నిన్న మందు కొట్టారు, మీరు నిన్న మందు కొట్టినా కానీ ఏ రకంగా ఉన్నాయి. సో పైన వరకు ఏంటంటే ఒక పిడికిడి తీయండి, నష్టమేం లేదు. వాళ్ళు వీళ్ళు ఏమన్నా కానీ అంతే అంతే అదే కదా ఇక్కడన్నా జరగదు. ఇది ఒకటి. ఇంకొకటి వెంకయ్య, ఇంకొక పద్ధతి కానీ చేస్తే ఇప్పుడు 3 రకాల పురుగులు మనకు నెల్లూరు వాతావరణం వచ్చేటి. ఒకటి కాండం దుల్చే పురుగు, దాన్ని ఆ రకంగా కంట్రోల్ చేయొచ్చు. రెండోది వచ్చేసి క్లోరోఫైరిఫాస్ అనేది ఇప్పుడు చిన్న మడిలాగా కానీ కొద్ది గట్టులాగా మన తొట్లు పెట్టమంటే తొట్లు కాదు కాబట్టి దీంట్లోనే పొలంలోనే అంచు నుంచి కొద్దిగా వచ్చేసి మీరు ఇప్పుడు ఎన్ని కింద వేసినా కదా కట్టలు కట్టారు. ఆ వేసేది ఆడాడు వేసే బదులు దాంట్లోనే వేసావు అనుకో మొత్తం ఇదంతా వేల ద్వారా పీల్చుకుంటుంది ఆ మందు పురుగు మందంతా కూడా. కట్ట దాంట్లో ముందు పోసేసి కట్టలు దాంట్లో వేయమంటున్నా. ఆ 4 లీటర్ బాటిల్ తీసుకొని వచ్చి దాంట్లో వేస్తాను మొత్తం ఈ వేసినటువంటి కుప్పలంతా ఆడ వేస్తారు. ఆ నుంచి నువ్వు కట్ చేసుకుంటే తీసుకొని వెళ్ళిపోతావు. 2 రకాల తెగుళ్ళు బాగా కంట్రోల్ అవుతాయి. సో అట్లా ఈసారి నుంచి రేపు ఒకవేళ మరి చేయడం అనేది చేసినా కానీ ఒక నా మందు పెట్టి చేస్తాడు.